నల్గొండ జిల్లాలో వలస కార్మికుల పిల్లలకు చదువు చెప్పించడం ఓ సవాల్గా మారింది. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితుల్లో తమ పిల్లలను పాఠశాలలకు పంపించడం మానేసిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న నల్గొండ మండల విద్యాశాఖ అధికారి అరుంధతి గత కొంతకాలంగా ఈ పిల్లల తల్లిదండ్రులను ఒప్పించే ప్రయత్నం చేశారు. వారి కృషి ఫలించి ఎట్టకేలకు 40 మందికి పైగా పిల్లలను సమీపంలోని ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తున్నారు. తల్లిదండ్రులు సామాజిక స్థాయిని కాకుండా ప్రభుత్వ పాఠశాలలో ఉన్న వసతులను సద్వినియోగం చేసుకోవాలని అంటున్న మండల విద్యాశాఖ అధికారిని అరుంధతితో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. బడికి వచ్చినటువంటి పిల్లల్ని పాఠశాలలో చేర్పించాలనే లక్ష్యంతో ఏదైతే ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా బడిబాట కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. అయితే ఈ కార్యక్రమం ద్వారా కొన్ని పాఠశాలలో మాత్రం కొంత స్ట్రెంత్ పెరిగినప్పటికీ కూడా ఇంకా కొంత బడి బయట కొంతమంది విద్యార్థులు ఉన్నారని చెప్పేసి కూడా గుర్తించి వారి తల్లిదండ్రులను ఒప్పించి వారిని సమీపంలోని పాఠశాలలో చేర్పించే ప్రయత్నం చేస్తున్నారు నల్గొండ మండల విద్యాశాఖ అధికారిని అరుంధతి. సో ప్రస్తుతం వారు మనతో పాటు ఉన్నారు. మేడం చెప్పండి, ఒకవైపు బడిబాట కార్యక్రమం ఇప్పటికే పూర్తయింది, అయినప్పటికీ కూడా మీరు స్పెషల్ ఇనిషియేటివ్ తీసుకోవడానికి కారణం ఏంటి? విద్యార్థులకు సంబంధించి బడిబాట పూర్తి. అందరికీ నమస్కారం అండి. బడిబాట చాలా సమర్థవంతంగా మా ఉపాధ్యాయులందరూ నిర్వహించారు. కానీ బడియుడు పిల్లలందరినీ బడిలో చేర్చాలన్న ఉద్దేశంతో, ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం కావాలన్న ఉద్దేశంతో, ప్రభుత్వ పాఠశాలలో ఉండే సౌకర్యాలు ప్రతి విద్యార్థికి అందాలన్న ఉద్దేశంతో మేము ఇంకా బడిబాటను నిర్వహిస్తూ వస్తూనే ఉన్నాము. అది నిరంతరంగా చేస్తూనే ఉంటాము. అందులో భాగంగా మేము ఈ ఏరియాలో ఈ పిట్టంపల్లి రోడ్డుకి గుడిసెలు వేసుకుని ఇక్కడ నివాసం ఉంటున్నారు. ఈ విషయం మాకు దాదాపు 2 years కిందనే తెలిసింది. అప్పుడు కూడా వచ్చాము. ఈ సంవత్సరం కూడా చాలా ఫాలోఅప్ చేస్తున్నాము. బడికి పంపాలన్న ఉద్దేశం వీళ్ళకి లేదు. అయినా సరే ఈ తల్లిదండ్రులను రోజు కలిసినాము, మాట్లాడినాము. వాళ్ళకు ప్రభుత్వం ఎలాంటి సౌకర్యాలు అందిస్తుందనే విషయాలు చెప్పి చాలా వరకు ఎంతో కష్టపడి వీళ్ళని మోటివేట్ చేసినాము. దాంతోపాటు మా టీచర్స్ని కూడా మోటివేట్ చేసినాము. ఇది గవర్నమెంట్ బడికి కొద్దిగా దూరంగా ఉన్నందున మా టీచర్సే వాళ్ళ సొంత ఖర్చుతో ఇక్కడ పాఠశాలకు విద్యార్థులను తీసుకెళ్తున్నారు ఆటో ద్వారా. ఇది ఒక మంచి పరిణామంగా మేము భావిస్తున్నాం. చెప్పండి, అంటే ప్రభుత్వ పాఠశాలలో మంచి సౌకర్యాలు గత కొన్ని సంవత్సరాల నుంచి చూసుకుంటే సౌకర్యాలు మెరుగుపడతా ఉన్నాయి. ప్రైవేటు అయినప్పటికీ కూడా ప్రైవేటు పాఠశాల వైపు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు కావచ్చు, పట్టణ ప్రాంతాల్లో ఉన్న తల్లిదండ్రులు మొగ్గు చూపడానికి అసలు ప్రధాన కారణాలు ఏంటని మీరు గుర్తించారు? సాధారణంగా ఇప్పుడున్న సమాజంలో విద్యార్థులు ఎక్కువ శాతము ప్రైవేట్ పాఠశాలకు తల్లిదండ్రులు మొగ్గు చూపుతున్నారు అని అంటే, బడిబాటలో మేము గమనించిన అంశం ఏంటంటే, ప్రతి ఒక్క పేరెంట్ కూడా తమ తోటి వాళ్ళు పక్క వాళ్ళు ప్రైవేట్ పాఠశాలకు పంపుతారు కాబట్టి మేము కూడా ప్రైవేట్ పాఠశాలకు పంపాలి అని ఒక సోషల్ స్టేటస్గా భావిస్తున్నారు. అంటే చెప్పండి, చివరిగా చెప్పండి, అంటే బడి బయట ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పటికైనా వారిలో ఏమైనా అవేర్నెస్, ఇంకా ఎలాంటి ప్రయత్నాలు చేయబోతున్నారు అవేర్నెస్ కల్పించండి? విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం బడి బయట ఏ పిల్లవాడు కూడా ఉండొద్దు. విద్య అనేది వారి హక్కు, ప్రాథమిక హక్కు. ఉచిత విద్య అనేది వాళ్ళ హక్కు. కాబట్టి ఈ విషయాన్ని మేము తల్లిదండ్రులకు చాలాసార్లు అవేర్నెస్ చేస్తున్నాం. బడి బయట ఉన్న పిల్లల్ని గుర్తిస్తున్నాం. వాళ్ళను ఏదో ఒక రకంగా విద్యార్థుల మా సొంత ఖర్చుతోటైనా పాఠశాలలో చేర్పించాలన్న ఉద్దేశంతో మేము ట్రాన్స్పోర్ట్ కూడా ఇచ్చి విద్యార్థులను పాఠశాలలో చేర్పించడానికి ప్రయత్నం నిరంతరం చేస్తున్నాం. మొత్తంగా బడి బయట ఉన్నటువంటి విద్యార్థులందరినీ గుర్తించి వారి విద్యా హక్కు చట్టానికి కల్పించే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక ఏదైతే సోషల్ స్టేటస్ వల్లనే ప్రైవేటు పాఠశాల వైపు విద్యార్థుల తల్లిదండ్రులు మొగ్గు చూపుతున్నారు. ఎత్తానికి చూసుకున్నట్లయితే బడి బయట ఉన్నటువంటి పిల్లలు తల్లిదండ్రులకు ఒకటే చెప్తున్నాము, విద్యా హక్కు చట్టాన్ని వినియోగించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లల్ని చేర్పించాలని చెప్పేసి కూడా ఎంఈఓ అరుంధతి కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ జనార్దన్తో కలిసి రాము, మహా న్యూస్, నల్గొండ.